విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. నీకే కాదు, నా డిసిషన్ నాకే షాకింగ్ గా ఉంది దియా. అప్పుడేమో కళ్యాణ్ లవ్ లవ్ అని వెంట పడితే నో అన్నావు. ఫైనల్ గా వాడికి పడిపోయావు కదా. నేను చాలా మెటీరియలిస్టిక్ పర్సన్ని. నేను ఏ డిసిషన్ తీసుకున్నా దాని వెనుక నాకేంటి అన్న స్వార్థం ఉంటుంది. నిజానికి అది స్వార్థం కాదు, మనల్ని మనం ప్రేమించుకోవడం అంటారు. సో కళ్యాణ్ ప్రేమను అప్పుడు రిజెక్ట్ చేసి ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి 2 కారణాలున్నాయి. ఒకటి, నా మాల్ ఎంజాయ్మెంట్ కు కళ్యాణ్ సెక్యూరిటీగా ఉంటాడు. 2, నా చెల్లెల మీద సైకలాజికల్ గా నేను గెలవాలి. అందుకే ఈ డిసిషన్ తీసుకున్నాను. సో కళ్యాణ్ నావాడు, నావాడు, నావాడు. కళ్యాణ్ని నాకు తప్ప ఇంకెవ్వరికి దక్కనివ్వను. సో కళ్యాణ్ని పెళ్లి చేసుకునేది నేనే. ఓకే, అర్థమైంది కదా? బాయ్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏయ్, చాటుగా వచ్చి వినడానికి సిగ్గు లేదా నీకు? నోర్మోయ్. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. ఏంటి, అక్క మీదే నీ ప్రతాపమా? కొంచెం కూడా రెస్పెక్ట్ లేదా? రెస్పెక్ట్ ఇవ్వాలో లేదో డిసైడ్ చేయాల్సింది నేను. కళ్యాణ్ గురించి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును, కళ్యాణ్ నావాడు అన్నాను. కళ్యాణ్ని నేను పెళ్లి చేసుకుంటాను అంటున్నాను. సో వాట్? కొంచెమైనా సిగ్గు శరం మానం ఉన్నాయా నీకు? ఏ కావేరి, మాటలు జాగ్రత్త. నువ్వు కళ్యాణ్ని ప్రేమించావా? నాకు కళ్యాణ్ ముందు నుంచే తెలుసు, సో ప్రేమించాను. కళ్యాణ్కి కూడా నేనంటే ఇష్టం. తాను కూడా నా ప్రేమను యాక్సెప్ట్ చేశాడు. Stop it! Just stop it! ఇంకొక్క మాట మాట్లాడితే చంపేస్తాను. నువ్వు చంపేస్తూ ఉంటే చంపు చంపాన్ని చూస్తూ ఉంటాం. మరి నీకు నా చిన్నప్పటి నుంచి నేనంటే నీకు అసూయ. నేను సంతోషంగా ఉంటే చూడలేవు, కుళ్ళి కుళ్ళి చేస్తావు. ఇప్పుడు నా ప్రేమ పెళ్లికి కూడా విలన్లా తయారయ్యావు నువ్వు. ఏయ్, ఆపు. మాట్లాడడం అయిపోయిందా? ఎస్, కళ్యాణ్ని ప్రేమించాను. అతన్నే నేను పెళ్లి కూడా చేసుకుంటున్నాను. నువ్వసలు తోడబుట్టిన అక్కవేనా? నా మీద ఇంత అక్కసు పెట్టుకొనున్నావని తెలిస్తే అమ్మతో కూడా నా ప్రేమ విషయం చెప్పకుండా కళ్యాణ్ని గుళ్ళో పెళ్లి చేసుకునేదాన్ని. అయినా నువ్వేంటే ఇంత దారుణంగా తయారయ్యావు? ఒకసారి డాక్టర్ దగ్గరికెళ్ళి చెక్ చేపించుకో. వెళ్లాల్సింది నువ్వు, నేను కాదు. చెల్లెల్ని మోసం చేసింది
నువ్వు నీకు సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్ అవసరం. అమ్మొచ్చాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఆ, అంతవరకు నాకు ద్రోహం చేసిన నిన్ను ప్రాణాలతో ఉండనివ్వను. ఏయ్, వదులు, వదలను. వదులు, వదిలిపెట్టను. వదులు. అవును, కళ్యాణ్ని ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకుంటాను. ఇదిగో నా కళ్యాణ్ చూడు. ఇతను కళ్యాణ? అవును, నా కళ్యాణే. నువ్వు ప్రేమించింది ఈ ఫోటోలో ఉన్న కళ్యాణ్నే ప్రేమించాను. నువ్వు నేను ప్రేమించిన కళ్యాణ్ని నువ్వు పెళ్లి చేసుకుంటున్నావని కోపం వచ్చింది. ఒసే పిచ్చిదానా, నా కళ్యాణ్ వేరే, నీ కళ్యాణ్ వేరే. మనిద్దరి పేర్లలో కార్తిక కే, కావేరిలో కే ఉన్నట్టు సేమ్ టు సేమ్ మన లవర్స్ లో కూడా కళ్యాణ్ అంటే కే అంటే సేమ్ టు సేమ్ అన్నమాట. అందుకే ఇంత కన్ఫ్యూజ్ అయ్యాం. తిక్కమ్ముకుందానా. రిలాక్స్ కావేరి, రిలాక్స్. రిలాక్స్, రిలాక్స్ కావేరి. ఒక్క క్షణంలో నన్నెంత అపార్థం చేసుకున్నావు. నేను నీ ప్రేమని లాక్కునేంత దుర్మార్గురల్ల కావేరి. సారీ కార్తిక. కళ్యాణ్ ఎలాంటి వాడో నీకు ప్రాక్టికల్ గా చూపించాను. తను నిన్నెలా చీట్ చేస్తున్నాడో క్లారిటీగా చెప్పాను. కళ్యాణ్ మంచివాడు కాదని నీకు చెప్పి నేనెలా పెళ్లి చేసుకుంటాననుకున్నావు కావేరి? నిజమే, అసలు ఒక్క క్షణం కూడా ఆలోచించలేకపోయాను. నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. చూడు కావేరి, సిస్టర్గా నీ లైఫ్ బాగుండాలని నేను నీకు కళ్యాణ్ గురించి కొన్ని నిజాలు చెప్పాను. నువ్వు నమ్ముతావా లేదా అన్నది నీ ఇష్టం. లేదు కార్తీక, ఈ మధ్య కళ్యాణ్ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. నువ్వు చెప్పినట్టుగానే తన క్యారెక్టర్ విషయంలో చాలా అనుమానాలు మొదలయ్యాయి. గుడ్ నైట్ కృష్ణ. అమ్మా పాలు అందరికి ఇచ్చావా? ఇచ్చానమ్మగారు. కృష్ణకి ఇచ్చానమ్మగారు.